తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ప్రముఖ సామాజికవేత్త పువ్వుల సిద్ధయ్య జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు మరియు పెద్దల సమక్షంలో ఘనంగా జరిగాయి. మాతృమూర్తుల వంటి వారైన చిన్నమ్మ జీసీ సరస్వతమ్మ మరియు చిన్నాన్న జీసీ పెంచలయ్య ఆశీస్సులతో ఈ వేడుకలు నిర్వహింపబడ్డాయి. కడప జిల్లాలో ప్రత్యేక అధికారినిగా, గిరిజన సంక్షేమ అధికారినిగా అన్ని కుల మతాలకు అతీతంగా సేవలు అందించి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మన్ననలు పొందిన సరస్వతమ్మ విశాఖపట్నంలో గిరిజన సంస్థ అధికారిగా గిరిజన అభ్యున్నతికి కృషి చేసినటువంటి పెంచలయ్య సిద్ధయ్యను దీవించారు. తల్లిదండ్రులను గౌరవించడమే ధర్మమని నమ్మి వారి మార్గదర్శకత్వంలో నడుస్తున్నటువంటి సిద్ధయ్యను చూసి వంశ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. రేణిగుండకు చెందిన ప్రముఖ సమాజ సేవకులు, జబ్బార్ ట్రస్ట్ స్థాపకుడు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా ఈ కార్యక్రమానికి హాజరై తన ప్రాణ స్నేహితుడైనటువంటి సిద్ధయ్యను మరియు ఆయనకు ఆధారమైన పెద్దలు ఘనంగా సత్కరించారు. డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ, ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల వారితో కలిసి మెలగడం, వారిని సత్కరించుకోవడం తనకు మహా ఆనందాన్ని కలిగించిందని, సిద్ధయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆయన కోరారు. నమస్కారం. నేను సరస్వతమ్మ, రిటైర్డ్ ఆర్డీఓ, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలము తొండవాడు పంచాయతీ శ్రీలేఖ నగర్లో మేము నివసిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మా కుమారుడైన సిద్ధయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా తనకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇక్కడ పిలిపించాము. సిద్ధయ్య ఇదే విధంగా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఈ సమాజానికి సేవ చేయాలని, తను కూడా ఆరోగ్యంగా ఉండి మా పట్ల, సమాజం పట్ల, తన పరివారం పట్ల ఎల్లప్పుడూ సేవాభావంతో మంచిగా ప్రవర్తిస్తూ మంచి సేవలు చేయాలని కోరుకుంటూ మా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. మీ పేరు చెప్పండి. ఈరోజు మా ఇంటికి వచ్చి ఉన్న డాక్టర్ షేక్ ఫరీద్ బాబా తను సేవా దృక్పథంతో ఎంతో ఈ సమాజానికి సేవ చేసి ఎన్నో అవార్డులు తీసుకుని ఉన్నారు. మాకు ఇంతవరకు పరిచయం లేదు. మాకు పరిచయం ఉంటే ఎంతో బాగుండేది. ఇక మీదట వారికి ఎక్కడ ఏ సన్మానం జరిగినా, ఏ అవార్డు వచ్చినా కూడా మేము తప్పకుండా అటెండ్ అయ్యి మా సంతోషాన్ని తెలియజేస్తాము. వారు కూడా ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా